అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే పీఎం కిసాన్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరానికి రైతుల అకౌంట్‌లో రూ. 6,000 అయితే కూడా జమ చేస్తున్నారు. సో, అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరి ఈసారి 19వ విడతకు సంబంధించి చాలా రోజుల నుంచి చాలామంది రైతులైతే కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. మనకి పోయిన మంత్ జనవరి 18కి మనకి ఈ అమౌంట్ అయితే కూడా జమ చేస్తామని చెప్పారు. కానీ అప్పుడైతే కూడా జమ అవ్వలేదు. మరి ఈసారి అయితే కూడా ఒక కొత్త తేదీని అయితే కూడా మనకి జమ చేస్తామని చెప్తున్నారు. మరి అది తేదీ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే కూడా వీడియోలో చెప్తాను. సో, వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కూడా పూర్తిగా చూడండి. సో, మన ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినంత మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు గవర్నమెంట్‌కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మీ డిస్ట్రిక్ట్ యొక్క పేరైతే కూడా కామెంట్ చేయండి. ఇకపోతే న్యూస్ ఆర్టికల్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి. సో, మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకైతే కూడా మరొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇది. సో, మరి అది ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమాన్ నిధి స్కీమ్ కింద రైతులకైతే కూడా 19వ విడతకు సంబంధించి డబ్బు సాయం అందించే తేదీ అయితే కూడా ఖరారయిందనమాట. మరి ఈ క్రమంలో ఫిబ్రవరి 24 సో 2025న విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మనకైతే కూడా ప్రకటించారన్నమాట. సో, మరి ఈ పథకం కింద ప్రధాన్ మంత్రి సో మనకి బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడతకు సంబంధించిన నిధులైతే కూడా విడుదల చేయనున్నారు అన్నట్లయితే మనకి ఇక్కడ క్లారిటీగా అయితే కూడా మెన్షన్ చేశారు. సో, మనకి కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులందరికీ కూడా మనకి రూ. 2,000 చొప్పున అయితే కూడా మంజూరు చేస్తామని కూడా మనకి ఇక్కడ నరేంద్ర మోడీ గారు అయితే కూడా చెప్తున్నారన్నమాట. మరి చూసుకోవచ్చు మనకి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అయితే కూడా మనకి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అమౌంట్ అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో సో ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ప్రతి రైతు ఖాతాలో రూ. 2,000 అయితే కూడా క్రెడిట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే కూడా మెన్షన్ చేశారు. సో, ఇంకా ఎవరికైనా పీఎం కిసాన్ పడకుంటే మాత్రం ఇక్కడ మీకు ఒకసారి చూసుకోవచ్చు. సో, ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకైతే కూడా సో మరి తదుపరి విడతకైతే కూడా పొందలేరు. సో, మరి మీరు ఈ పథకాన్ని అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే మీరు మాత్రం ప్రధాన మంత్రి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. సో, లేదంటే కిసాన్ యోజన ఈ నెంబర్లకైతే కూడా సంప్రదించండి. సో, రైతులకు సంబంధించిన ఏ విధమైన సమస్యలైనా ఎదుర్కొంటే వారు ఆ నెంబర్లకు కాల్ చేయవచ్చు. సో, మరి ఇక్కడ చూసుకోవచ్చు కదా మనకి ఇక్కడ సమ్ నెంబర్స్ అయితే కూడా ఉన్నాయి. మనకి ఈ నెంబర్స్‌కి మీరు కాల్ చేసి కూడా మీరు పీఎం కిసాన్ గురించి కూడా అడగొచ్చు అని అయితే చెప్తున్నారు. సో, అలా అని అన్ని నెంబర్స్‌కి చేయకండి. అంటే కొన్ని వేరే బయట దొరుకుతాయి కదా! వేరే నెంబర్స్‌కి చేయకండి. చాలా స్కామ్ ఉంటాయన్నమాట. మీరు ఓటీపీ అడిగి కూడా స్కామ్ చేస్తారు కాబట్టి. సో, ఇవి మాత్రం మీకు అఫీషియల్ నెంబర్స్ అన్నమాట. సో, ఈ అఫీషియల్ నెంబర్స్ మాత్రమే మీరు కాల్ చేయండి. సో, వాళ్ళు రెస్పాండ్ అవుతే మాత్రం మీరు వాళ్ళకి ఒకవేళ మీ ఇంకా మీ సమస్య ఏంటి? మీకు ఇంకా పడకపోవడానికి రీజన్స్ ఏంటి అని కూడా మీరు ఒకవేళ నాకైతే అడగండి. సో, ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.